హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ప్రాన్స్ ఫ్రై. పచ్చి రొయ్యలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇది మరీ ఫ్రై కాదండి, డీప్ ఫ్రై కాదు. కొంచెం వెట్గా ఉంటుంది. అండ్ బిర్యానీలోకి, బగారాలోకి చాలా సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా చేసుకునే ఫ్రై అండి. సో ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోనే ఒక 3 లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క, స్టార్ పువ్వు ఒకటి చిన్న సైజు వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు సాజీరా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకోండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను తీసుకునే హాఫ్ కేజీ ప్రాన్స్కి ఈ క్వాంటిటీ ఆనియన్స్ అయితే సరిపోతాయి. సో ఇక్కడ ఆనియన్స్ కొంచెం వేగాక కొంచెం మెంతి కూరను యాడ్ చేసుకోండి. సో ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సీ ఫుడ్లో ఏదైనా కూడా, ఏ సీ ఫుడ్ అయినా కొంచెం మెంతి కూర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేగే వరకు కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. అండ్ నేను ముందు ప్రాన్స్కి కొంచెం పసుపు కలిపి పెట్టాను. సో అందుకని కొంచెం నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నాను. మనం 1 కేజీ రొయ్యల్ని తీసుకుంటే హాఫ్ కేజీ వరకు వస్తాయండి. అది పొట్టు మొత్తం అంతా పోను మనకు ఒక హాఫ్ కేజీ వరకు వస్తాయి. సో దీన్ని మీకు టైం ఉంటే పసుపు, అల్లం వెల్లుల్లి గడ్డ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అండ్ అలాగే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 1.5 అవర్ వరకు. సో నేను ఇక్కడ 45 మినిట్స్ పెట్టాను ఫ్రిడ్జ్లో. అలా 45 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా ప్రాన్స్ని మనం మంచిగా వేగిన ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ముక్కకి సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పడుతుంది. సో ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేవి ముక్క నుండి సపరేట్ అవుతాయి. ఇలా సపరేట్ అయిన వాటర్తోనే మనం ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. సో ఇంకొంచెం మనం వాటర్ ఇంకే వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటే ముక్క మళ్ళీ కొంచెం హార్డ్గా అవుతుంది. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ముక్క కొంచెం హార్డ్గా అవుతుంది. అండ్ ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందు సాల్ట్ కలిపాను కదండి, కొంచెం చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అవుతుంది. నేను అక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు కలిపానండి. అందుకే ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ముందు ముక్కకి కొంచెం ఎక్కువ కలుపుకుంటే సాల్ట్ అనేది మంచిగా పడుతుంది ముక్కకి. సో అక్కడ మీరు యాడ్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ కలపని కారం యాడ్ చేశాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. నాకు అక్కడ క్లిప్ మిస్ అయిందండి. సో ఇక్కడ అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు, కారం అనేది ముక్కకి బాగా పడుతుంది.
ఇక్కడ ఒక 5 నిమిషాలైతే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక లాస్ట్లో మనం ఒక 5 మినిట్స్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం వెట్గా ఉండేలాగా గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే సో బగారాలోకి కానీ, బిర్యానీలోకి కానీ, పులావ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో ఎన్నిసార్లు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్నపిల్లలు ఫిష్ తినని వాళ్ళు ఉంటే సీ ఫుడ్ అలవాటు చేయడం కోసం ఇలా ప్రాన్స్ ఫ్రై కర్రీ గ్రేవీ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది బగారాలోకి అయితే ఓకేనండి. మరి వైట్ రైస్తో తినాలి అంటే ఇలా మంచిగా కందిపప్పు టమాటా చేసుకొని రొయ్యలు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ కాంబినేషన్ ఆల్సో. సో మీరు కూడా ఇలా ఒకసారి కందిపప్పు టమాటా అండ్ రొయ్యలతో ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.